క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది, చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇట్స్ ఈజీ టు బిలీవ్ హీజ్ ఎ సేవియర్ కదా, చాలా ఈజీ. మనం ఎప్పుడైతే నువ్వు పాపిగా గుర్తిస్తావో వెంటనే నీకు ఒక రక్షకుడు కావాలి, నువ్వు సిలువ త్యాగం, ఇట్స్ ఈజీ. దేవుడు అని చెప్పడం కూడా కష్టమేం కాదు. థియాలజికల్గా మనం లాజికల్గా చాలా ప్రూవ్ చేసేసి వీ కెన్ నో దట్ ఈజ్ ఆల్సో గాడ్. బట్ ద కింగ్షిప్ ఇస్ వెరీ వెరీ ప్రాక్టికల్ అండి. జీసస్ యాజ్ ఎ కింగ్ ఈజ్ వెరీ ప్రాక్టికల్. ప్రభు అంటున్నాడు, ద లాస్ట్ మినిట్స్ వెన్ ఈజ్ ఫేసింగ్ ఈజ్ యాక్సెప్టింగ్ హిస్ స్టేటస్, ఐ ఆమ్ ద కింగ్ అంటున్నాడు. ఈరోజు నువ్వు నేను ఏమి యాక్సెప్ట్ చేయాలి? వాట్ ఈస్ ద అల్టిమేట్ థింగ్? What is the ultimate thing that we have to prove, we have to accept, we have to show? Jesus is my king. ఆయన రాజు, నా జీవితానికి ఆయన రాజు, నా ప్రతి పరిస్థితికి ఆయన రాజు. ఇది వెరీ ప్రాక్టికల్ అండి. అది మిగతా అన్నీ చాలా ఈజీగా చెప్పేయచ్చాము. ఎందుకంటే రాజు అంటే ఆయనకు ఒక రాజ్యం ఉంటుంది. ఇఫ్ హీ ఈజ్ ఎ కింగ్, హీ హ్యాజ్ ఎ కింగ్డమ్. ఆయన రాజ్యంలో కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి, ఇవన్నీ నువ్వు ఫాలో అవ్వాలి. మనకందరికీ తెలుసు, అవర్ హార్ట్స్ ఆర్ సో మచ్ ఓవర్వెల్మ్డ్ కదా విత్ ద ప్రవీణ్ పగడాల. అందరూ కూడా ఆయన మెసేజెస్ వింటుండొచ్చు. యు నో వాట్ వాజ్ ద మెయిన్ థీమ్ దట్ హి వాజ్ ప్రీచింగ్? కింగ్, జీసస్ ఈజ్ మై కింగ్. ఆయన రాజ్యాన్ని కట్టవలసిన బాధ్యత నాకుంది. వెరీ మచ్ ఎంకరేజ్డ్ అండి. ఆయన లైఫ్ని, ఆయన లైఫ్ స్టైల్ని, ఆయన మెసేజెస్ని అన్నీ చూసినప్పుడు హౌ హీ లివ్డ్ దట్ లైఫ్. హీ గాట్ దట్ అల్టిమేట్ థింగ్ అండి. అల్టిమేట్గా ఏం కావాలి నాకు అనేది పట్టేసుకున్నాడు ముందే. అండ్ హీ వాజ్ ఏబుల్ టు లివ్ దట్ లైఫ్. మనం మన జీవితాలతో ఆయన రాజుగా గుర్తించి ఎలా ఆరాధిస్తాం? అదే చెప్తున్నాడు. ఈరోజు మనం రిలీజియన్ని, ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా రిలీజియన్ ఉంటుంది కదా. రిలీజియన్, వాట్ ఈస్ ద రిలీజియన్ నౌ ఇన్ క్రిస్టియానిటీ? ద రిలీజియన్ ఎప్పుడు కూడా కింగ్షిప్ని యాక్సెప్ట్ చేయదు. ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ ద కింగ్షిప్. ట్రెడిషన్స్ ఉంటాయి, అది 2 రోజులు ఆదివారం చర్చికి వెళ్ళొస్తే చాలే, ఏదో కాసేపు బైబిల్ చదివితే చాలే, ట్రెడిషన్స్గా. ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ ద అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్స్. డొమినియన్ కూడా ఉంటుంది, అథారిటేటివ్ పీపుల్ ఉంటారు కదా. వాక్యం చెప్తుంది మనకు లోబడి ఉండాలి, అధికారులకు మనం లోబడి ఉండాలి. కానీ ఎంతవరకు లోబడి ఉండాలి? ఆయన అధికారం కింద వాళ్ళు పనిచేస్తున్నారు, నువ్వు కూడా లోబడి ఉంటావు. బట్ ఇఫ్ దట్ ఈస్ క్వశ్చనింగ్ ది అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నో, కాదు. ఆయనే సమస్తానికి అధికారి, అధిపతి, రాజు. అది నీ హృదయంలో నువ్వు కలిగి ఉండాలి. ఆయన్ని బట్టి నువ్వు లోబడతావు అధికారులకి.